సంపూర్ణ రామాయణం బాలకాండ. గంగానది దాటిన తర్వాత విశాలా నగరంకి వచ్చారు. ఇప్పటి కాలంలో ఈ నగరం బదరీనాథ్. రాముడు విశ్వామిత్ర మహర్షిని అడిగారు, ఈ విశాలా నగరం గురించి చెప్పండి. పూర్వం కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనే బ్రహ్మజ్ఞాని ఉండేవారు. ఆయన భార్యలు దితి, అదితి. దితి యొక్క పిల్లలు దైత్యులు, వీళ్ళని రాక్షసులు అని కూడా అంటారు. అదితి యొక్క పిల్లలు దేవతలు. ఈ దేవతలు దైత్యులు చాలా బాగా కలిసిమెలిసి ధార్మికంగా ఉండేవారు. ఒకరోజు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. మనం ఎప్పటికీ ఇలానే బ్రతికి ఉండాలి, మనకి మరణం అంటూ ఉండకూడదు. అందులో ఒకరు అన్నారు, అది ఎలా సాధ్యపడుతుంది? అందులో ఒకరు అన్నారు, క్షీరసాగర మదనం చేస్తే అందులోంచి అమృతం పుడుతుంది. ఆ అమృతం తాగితే మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోతాం. మనకి ఆకలి ఉండదు, అనారోగ్యం ఉండదు, ముసలితనం రాదు, సుఖంగా ఇలానే ఉండిపోతాం. ఆ క్షీరసాగరాన్ని మదించడానికి మందర పర్వతం తెచ్చి దాన్ని మధ్యలో పెట్టి వాసుకిని పర్వతంకి చుట్టి దేవతలు దైత్యులు ఆ వాసుకిని పట్టుకొని ఒకరు ఒకవైపు ఇంకొకరు ఇంకోవైపు లాగుతున్నారు. మనకి ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఎప్పటికీ బ్రతికి ఉండాలి అని అనుకున్నందుకు మొట్టమొదటిగా హాలాహలం వచ్చింది. ఈ హాలాహలం బయటికి వచ్చి సమస్త జగత్తుని నాశనం చేస్తుంది. దేవతలు దైత్యులు పరిగెడుతూ కైలాసంకి చేరుకుని రక్షించమని పరమశివుడిని ప్రార్థిస్తున్నారు. శివుడు బయటికి వచ్చి అడిగారు, ఏమైంది అని. తండ్రి, మేము అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తూ ఉంటే అందులోంచి అమృతం రాలేదు, కానీ హాలాహలం వచ్చింది. మమ్మల్ని కాపాడుతారు అని మీ దగ్గరికి వచ్చాం. ఇంతలో మహావిష్ణువు వచ్చి అన్నారు, స్వామి, ఇది అగ్రపూజ, అందుకే మొట్టమొదటిగా వచ్చింది. అందులో పెద్దవారు గౌరవించదగిన వారికి ఇవ్వాలి, అందుకే మీరు దీన్ని తీసుకోండి. శంకరుడు నవ్వి అన్నారు, తప్పకుండా తీసుకుంటా అని హాలాహలాన్ని తీసుకున్నారు. దేవతలు దైత్యులు మళ్ళీ పాలసముద్రం దగ్గరికి వచ్చి చిలకడం మొదలుపెట్టారు. అలా చిలుకుతూ ఉంటే పర్వతం జారిపోయింది. అలా జారిన పర్వతంని పైకి ఎత్తాలి. దేవతలు దైత్యులు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు రక్షించమని. మహావిష్ణువు పాలసముద్రం కిందకి కూర్మావతారంలో వెళ్ళి తన వీపు పైన మందర పర్వతాన్ని పెట్టుకున్నారు. అందులోంచి 60 కోట్ల మంది అప్సరసలు వచ్చారు. వీళ్ళకి సేవ చేయడానికి కొన్ని కోట్ల సేవకులు వచ్చారు. అయితే ఈ అప్సరసలని దేవతలు మరియు దైత్యులు కోరుకోలేదు. అందుకని వీరు దేవవేశ్యలుగా ఉండిపోయారు. మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. అందులో నుంచి వరుణదేవుని కూతురు వారుని బయటికి వచ్చింది. వారుని అంటే సుర. దీన్ని తీసుకోవడం వలన మనసు సంతోషం మరియు ఉత్సాహంగా ఉంటుంది. దీన్ని దేవతలు తీసుకున్నారు కాబట్టి సురులు అయ్యారు. దైత్యులు తీసుకోమన్నారు, అందుకని వీళ్ళ మనసుకి సంతోషం పోయి అసురులు అయ్యారు. మళ్ళీ పాలసముద్రం చిలకడం మొదలుపెట్టారు. అలా చాలా వచ్చాయి. అమృతం చివరిగా వచ్చింది. ఇది వచ్చే వరకు అందరూ కొన్ని పంచుకున్నారు, కొన్ని వదిలేశారు. అమృతం రాగానే 2 వైపులా వారు మాకు కావాలి మాకు కావాలి అని గొడవ మొదలైంది. అలా చాలామంది దేవతలు రాక్షసులు చనిపోయారు. దేవతలందరూ భగవంతుడిని ధ్యానించారు. అమృతం దేవతలకి దక్కింది. ఎక్కడ మనసు నిర్మలంగా ఉంటుందో అక్కడ దైవానుగ్రహం ఉంటుంది. రాక్షసుల తల్లి అయిన దితి తన భర్త కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇలా అంది, నీ కొడుకులు ఉన్నారుగా దేవతలు, నా కొడుకులని చంపేశారు. నాకు చాలా కడుపు మంటగా ఉంది. దేవతల నాయకుడైన ఇంద్రుడు నా కొడుకులని చంపి రాజ్యం తను తీసుకున్నాడు. నాకు ఇంద్రుడిని చంపే కొడుకు పుట్టాలి. ఆయన అన్నారు, 3 లోకాలు శాసించే కొడుకు పుడతాడు. దానికి నువ్వు 1000 సంవత్సరాలు మానసికంగా శుచిగా ఉండాలి. దితి ఉంటాను అని సంకల్పం చేసి శుక్లపవనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టింది. కొంతకాలానికి ఇంద్రుడు వచ్చాడు. దితి తన కన్న కొడుకుని చూసుకున్నట్టు చూసుకుంది ఇంద్రుడిని. ఇంద్రుడు కూడా దితిని తన తల్లిని చూసుకున్నట్టు చూసుకున్నాడు. అలా 990 సంవత్సరాలు గడిచింది. దితి అంది, ఇంద్ర, ఇంకో 10 సంవత్సరాలకి నీకు ఒక తమ్ముడు పుట్టబోతున్నాడు. ఇంకా 10 సంవత్సరాలే ఉన్నాయి అని చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ దితి తన కాళ్ళు చాపుకుని కూర్చుని తన తలని ముందుకు వంచి జుట్టు విరబూసుకుని ఉంది కాబట్టి తన కాళ్ళపై జుట్టు పడింది. ఇలా జరగడం వలన అపచారం అయ్యింది.
ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఇంద్రుడు. వెంటనే సూక్ష్మరూపంలో శరీరంలో ఉండే రంధ్రం నుంచి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న వజ్రాయుధంతో పిండాన్ని ముక్కలు చేస్తున్నాడు. ఆ పిండం చంపకు చంపకు అని అరుస్తుంది. ఇంద్రుడు ఏడవకు ఏడవకు అని అంటున్నాడు. తపశ్శక్తి వలన దితికి ఇది వినబడింది. నాయనా చంపకురా అని అరిచింది. వెంటనే ఇంద్రుడు బయటికి వచ్చి, అమ్మా నువ్వు అపచారం చేశావు. పుట్టబోయే బిడ్డ నుంచి ఆత్మరక్షణ కొరకు పిండాన్ని చంపాను, నన్ను క్షమించు అన్నాడు. దితి అంది, నాయనా నీ తప్పు లేదు. నువ్వు నాకు సేవ చేసినంతకాలం తల్లిలా చూసుకున్నావు. నా వల్ల అపచారం జరిగింది కాబట్టి నువ్వు నా పిండాన్ని నరికేశావు. కానీ నాకు ఒక వరం ఇవ్వు. నువ్వు పిండాన్ని ఎన్ని ముక్కలుగా నరికావో అన్ని ముక్కలని అంతరిక్షంలో వాయుస్కందములకి అధిష్టాన దేవతలుగా చేసి నీ యొక్క పరిపాలనలో నీతో ఉండాలి. ఇంద్రుడు అన్నారు, అలాగే అమ్మా. బ్రహ్మలోకంలో, ఇంద్రలోకంలో, అంతరిక్షంలో 4 దిక్కుల యొక్క వాయుస్కందంకి అధిదేవతలు అవుతారు. దితి అంది, ఈ 7గురిని మరుత్తులు అని పిలవాలి. సరే అన్నాడు. రామ, ఈ ప్రదేశంలోనే దితి 990 సంవత్సరాలు తపస్సు చేసింది. ఇక్కడే మరుత్తులు పుట్టారు. విశాల అనే రాజు పరిపాలించినందుకు విశాల అని పేరు వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరారు. మిథిలా నగర సరిహద్దులలో ఒక ఆశ్రమం కనబడింది. అది నిర్మానుష్యంగా ఉంది. రాముడు అన్నారు, గురువుగారు, ఈ ఆశ్రమం దగ్గర ఎవరూ లేరు, కానీ చాలా తేజోవంతంగా ఉంది. ఇది ఎవరిది? రామ, ఈ ఆశ్రమం నీకు తప్పకుండా చూపించాలి. ఇందులో నువ్వు రావాలి. అసలు నేను చెప్పవలసిందే దీని గురించి. నువ్వు ఎలాగూ అడిగావు అని ఇలా చెబుతున్నారు. ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది. ఈయనని కలవడానికి దేవతలే వస్తారు. అంత గొప్ప తపశ్శక్తి ఉన్న మహర్షి. గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో కలిసి ధార్మికమైన జీవితాన్ని ఇక్కడ గడుపుతూ ఉండేవారు. అహల్య త్రైలోక సుందరి. అహల్య ఎందుకు పుట్టింది అంటే, మోహిని స్వరూపంలో శ్రీ మహావిష్ణువు వస్తే లోకాలన్నీ అన్నాయట. బ్రహ్మగారు ఇన్నిసార్లు సృష్టి చేశారు, కానీ మోహిని అంత అందగత్తె సృష్టించలేకపోయారు. ఇది విన్న బ్రహ్మగారు బాధపడి తను సమాధి స్థితికి వెళ్ళారు. అపారమైన జ్ఞానముద్రలో ఉండగా ఆ స్థితి నుంచి ఒక స్త్రీని సృష్టించారు. ఆవిడే అహల్య. సౌందర్య రాశియే కాదు, మహాపతివ్రత. ఈమెని సృష్టించగానే ఇంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి అహల్యని ఇవ్వమన్నారు. అప్పుడు అహల్య ఇంద్రుడిని చూసింది. తనకు ఇష్టం కలిగింది. బ్రహ్మగారు అన్నారు, మీలో ఎవరైతే భూలోకాన్ని త్వరగా ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారు. అందరూ పరుగు పెట్టారు. సభలో ఉన్న గౌతమ మహర్షి అక్కడే ఉన్న ఆవుకి ప్రదక్షిణం చేసి కూర్చున్నాడు. అందరూ తిరిగి వచ్చారు. అందరికంటే ముందు గౌతమ మహర్షి భూ ప్రదక్షిణ చేశారు. ధర్మశాస్త్రం ప్రకారం ఆవుకి ప్రదక్షిణ చేస్తే భూమికి చేసినట్టే. అందుకని నేను అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా అన్నారు. గౌతమ మహర్షి యొక్క తపశ్శక్తి రోజురోజుకి పెరుగుతుంది. తన తపశ్శక్తి తగ్గించాలంటే మహర్షికి కోపం తెప్పించి శాపమిచ్చేలా చేయాలి. తను గౌతమ మహర్షి జోలికి వెళ్ళలేడు, కానీ తన భార్య అహల్య జోలికి వెళ్ళాలి. అహల్యని అనుభవించే కోరిక తీరుతుంది, మరియు గౌతమ మహర్షి తపస్సు తగ్గుతుంది అని ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరోజు బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడు. అహల్య దగ్గరికి వెళ్ళాడు. అహల్యకి తెలుసు ఆ సమయంలో తన భర్త అలా రారు అని. కానీ తను యవ్వనంలో ఉన్నప్పుడు ఇంద్రుడిని కోరింది కాబట్టి తన భర్త వేషంలో ఉన్న ఇంద్రుడితో సంగమించింది. తర్వాత అంది, ఓ ఇంద్ర, నేను చాలా సంతోషించాను, నువ్వు తొందరగా వెళ్ళిపో. ఇంద్రుడు అన్నాడు, నేను చాలా సంతోషించాను అని బయటికి వెళ్ళిపోతుంటే గౌతమ మహర్షి ఇంద్రుడిని చూసి ఏమి జరిగిందో తెలుసుకొని ఇలా అన్నారు, నా రూపం నువ్వు వేసుకుని చేయరాని పని చేశావు. ఏ పురుషత్వం చూసుకొని నువ్వు ఈ పని చేశావో వాటి చిహ్నాలు అయిన నీ అండాలు జారి నేల మీద పడుగాక అని శాపం ఇచ్చారు. అహల్య వంక చూసి, నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఆహారం తినకుండా గాలిని తిను, తపించు, నీ మీద భస్మం కప్పబడుతుంది, నువ్వు ఎవరికి కనబడవు అని శపించి కొంతకాలానికి పతితపావనమైన శ్రీరామచంద్రుడు ఈ ఆశ్రమంలోకి వస్తారు. అప్పుడు నీ శాప విమోచనం అయి మళ్ళీ నువ్వు నా భార్యవి అవుతావు. అప్పటి వరకు నేను కూడా ఈ ఆశ్రమం విడిచి హిమాలయాలకి వెళ్తాను.
రామ, ఇది అహల్య కథ అని ఆశ్రమం లోపటికి తీసుకెళ్లారు. రాముడు అడుగు పెట్టగానే అహల్య పైకి లేచింది. ఆమె ఎంతో తేజోవంతంగా అయ్యింది. రాముడు అహల్య పాదాలపై పడి నమస్కరించారు. తరువాత అహల్య నమస్కరించింది. అహల్య రామలక్ష్మణులను దగ్గరికి తీసుకుని భోజనం పెట్టింది. తరువాత గౌతమ మహర్షి వచ్చి ఆమెని తీసుకొని పోయారు. అహల్య కూతురు అంజనాదేవి, ఈమె కొడుకే హనుమ. ఈ కథని మనం ఒకసారి పరిశీలిస్తే పొరపాటు జరిగింది. అలా అని గౌతమ మహర్షి భార్యని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు. తన భార్య ఇలా ఎందుకు చేసింది అని ఇంద్రుడు ఐశ్వర్యవంతుడని, అధికారం ఉన్నవాడు అని భావించి మోహించింది అని తెలుసుకొని, దీనికి కారణం ఇంద్రియాలను నిగ్రహించలేకపోవడం కాబట్టి అలా శాపం ఇచ్చారు. అహల్య కథ విన్నా, ఆమెని స్మరించినా పవిత్రముగా చూడాలి. ఎందుకంటే అహల్య కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి చాలా తేజోవంతము మరియు పవిత్రము అయింది. పతిత పావనుడైన రాముడి చేత నమస్కరింపబడినదై ఆయన అనుగ్రహం పొందింది. రాముడి మనసులో ఈ కథ ఎంత నాటుకుపోయింది అంటే, రాముడు సీతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదు. ఏకపత్ని వ్రతుడయ్యాడు.